హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి లండన్కి వెళ్ళడానికి ముందుగా కాకినాడ నుంచి హైదరాబాద్కి బయలుదేరాను కారులో. దారిలో రాజమండ్రి విజయవాడ హైవే మీద ఉన్న ఒక మంచి హోటల్లో టిఫిన్ చేసి బయలుదేరాను. గచ్చిబౌలిలో ఉంటున్న మా రెండో అబ్బాయి ఇంటికి సాయంత్రానికి చేరుకున్నాను. అక్కడే వారం రోజులు ఉండి 24వ తారీఖు నాడు అనగా ఈరోజు హైదరాబాద్ నుంచి లండన్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరాం కారులో. ఇప్పుడు ఒకసారి నా లండన్ తాలూకు వీసా విషయాలన్నీ చెప్తాను మీతోటి. మా అబ్బాయి లండన్లో ఉంటున్నాడు కదా, లండన్లో అతను మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా వీసా అధికారులకు తెలియజేస్తూ ఒక లెటర్ని ఇస్తాడు. దాన్ని ఆధారం చేసుకుని మనం వీసా కోసం అప్లై చేయాలి. వీసా కోసం అప్లై చేసేటప్పుడు హైదరాబాద్ నుంచి లండన్కి వెళ్ళడానికి, లండన్ నుంచి హైదరాబాద్ రావడానికి ఇరువైపులా ఫ్లైట్ టికెట్స్ మనం చూపించాలి. అలాగే అక్కడ ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియజేయాలి. దానితో పాటుగా మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మన ఆస్తి వివరాలు కానీ తెలియజేయాలి. ఎందుకంటే మనం లండన్లో స్థిరపడిపోతాము అనే ఇది కాకుండా మాటల్లోనే మనం ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసాము. ఒక్కసారి ఇక్కడ విశేషాలు కూడా చూద్దాం. లండన్లో మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని సామాన్లు వాడికి పట్టుకెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఈ లండన్లో చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. కూరగాయలు కానీ కొన్ని తినుబండారాలు కానీ ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నాం. ఈ ఊరగాయలు, మనం వాడుకునే కొన్ని మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా టైట్ ప్యాకింగ్ చేయించాలి. కొన్ని బబుల్ ర్యాపింగ్తో ప్యాక్ చేస్తారు. ఊరగాయలు ప్రత్యేకంగా ప్యాక్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాకినాడలో మసీద్ దగ్గర చేయించాను. చాలా అద్భుతంగా చేశారు. మాటల్లో మర్చిపోయాం. ఇక్కడ మా రెండో అబ్బాయి, రెండో కోళ్ళు, మా అమ్మాయి వచ్చారు కదా, వాళ్ళతో ఫోటో దిగి చెక్కింగ్లు, ఎమిగ్రేషను ఇవన్నీ పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి లోపలికి 6 అయింది. ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని బోర్డింగ్కి అనుమతి ఇచ్చారు. ఇక్కడే అంటూ సుమారు 1 కిలోమీటర్ దాకా నడిచామండి బాబు. ఇదే మా ఫ్లైట్, బ్రిటిష్ ఎయిర్వేస్. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఎయిర్ క్రూ అంటే ఎయిర్ లైన్స్ స్టాఫ్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. చాలా బాగా సర్వ్ చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. మొత్తం 10 గంటల జర్నీ. మనం కావాలనుకుంటే మన సీట్ ఎదురుగానే ఉంటుంది స్క్రీను, దాంట్లో సినిమాలు చూసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా మనం చూసుకోవచ్చు. ఇక్కడ బాత్రూమ్ కూడా బాగుంటాయి నీట్గాను. చిన్నపిల్లలకి డైపర్లు మార్చడానికి అనుకుంటాను. ఈ 2 హ్యాంగర్స్ బట్టలు తగిలించుకోవడానికి.
పూర్తిగా లైట్స్ ఆఫ్ చేసేయడం వలన చక్కగా పడుకునేవాళ్ళు పడుకుంటున్నారు, సినిమాలు చూసుకునేవాళ్ళు సినిమాలు చూసుకుంటున్నారు ఫ్లైట్లో. మొత్తానికి మాకు లంచ్ కూడా సర్వ్ చేశారు. ఇంకొకటి అంటే మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఇక్కడ డ్రింక్స్ కూడా ఇస్తారు, అంటే ఆల్కహాల్ నేను చెప్పేది, అది కూడా తాగొచ్చు. మొత్తానికి ఎలాగైతేనే 10 గంటల ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక అరగంటలో దిగిపోతాం. హీత్రూ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇదిగో అదే మా ఫ్లైటు. ఇక్కడ కూడా ఒకసారి అన్నీ చెక్ చేశారు. మా వీసా ఎందుకు వచ్చారు, మీకు ఎంత వస్తుంది, ఇవన్నీ అడిగారు. మన బ్యాగులు తీసుకోవడానికి, వీసా అధికారుల దగ్గరికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్లోనే ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళడానికి ట్రైన్స్ ఉంటాయి. మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము. మా అబ్బాయి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాడు. ఇక్కడి నుంచి ట్యాక్సీలో బయలుదేరుతున్నాం ఇంటికి. దారికి ఇరువైపులా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఈవేళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు నా తర్వాత వీడియోలు పెడతాను, చూద్దురు కానీ.